అంటే బెదిరిస్తురా అంటే నువ్వు లిమిట్ దాటి పర్సనల్ అన్నావు కాబట్టి లిమిట్ దాటి స్థాయికి మించి అడిగే. పర్సనల్ అనగానే ఎందుకు భయపడుతున్నా మీరు? భయం ఏం లేదు, భయం లేదు. కెమెరాలు బలుగుతాయి 100%. నాకు నచ్చకుండా నన్ను రెచ్చగొడితే రెచ్చిపోతాం మేము డెఫినెట్ గా. రెచ్చిపోయి ఏం చేస్తారన్న? కెమెరాలు వల్ల కొడతారు. వాళ్ళ కొడతాం, అవసరం పడితే వాళ్ళ కొడతాం. నువ్వు పద్ధతిగా అడుగు, నువ్వు పద్ధతిగా అడిగితే నేను మంచిగా చెప్తా జవాబు. మంచిగా చెప్పు జవాబు. నాన్న ఈగో హర్ట్ అయ్యే విధంగా కావాలి. మొన్న ఫోన్ చేసిన రైట్, నీ వ్యూస్ నీ గొప్పతనం పెంచుకునే కాడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను చాలా మంది చూసిన. ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు? మీ నుంచి నిజాలు రాబట్టడానికి. నిజాలు, ఇన్ఫర్మేషన్ రాబట్టడం. అవును. కానీ నా దగ్గరకు వచ్చిన 90% నన్ను డామినేట్ చేద్దామని వస్తారు. అది వద్దంట. నేను ఎవరు డామినేట్ చేయ. మంచిగా ఇంటర్వ్యూ తీసుకో, నేను చెప్తా, మ్యాటర్ మంచిగా చూసుకోండి. కానీ డామినేట్ చేద్దాం, చీకోటి బట్టలు కూడా తీద్దాము, చీకోటి గుడ్డలు కూడా తీద్దామంటే అది వద్దంట నేను. దాన్ని బట్టి లిమిట్. ఇప్పుడు మీ బట్టలు కూడా తీసి గుడ్డలు కూడా తీసి ఏం చూస్తాం? గొప్పతనం చేసుకోండి. ఎందుకు వచ్చినావు మరి ఇంటర్వ్యూకి? ఎందుకు వచ్చినావు? ఎవరు ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినావు? నేను మీ నుంచి నిజాలు రాబట్టడానికి వచ్చినా. సంఘ సేవ చేయడానికి వచ్చినావు. ఎవరు నువ్వు? నిజాలు రాబట్టడానికి వచ్చి. సంఘ సేవ కాగా నీ ఛానల్ నడవాలి, నీ వ్యూస్ పెరగాలి అని చెప్పి వస్తారు కదా, నీ స్వలాభంకే వస్తావు కదా. అన్నా నేను చేస్తుంది దీని నుంచి కోట్లు రావు, మీకు తెలుసు, లక్షలు రావు, మీకు కూడా తెలుసు. ఇది ఓ రకంగా సోషల్ సర్వీసే. సోషల్ సర్వీస్ మరి కాకపోతే సోషల్ సర్వీస్ అంటే పోయి అంతా నువ్వు ఎక్కడెక్కడ సమస్యలు అన్ని పోయి చేయి. ఏం సోషల్ సర్వీస్ చేసినావు నాయన నువ్వు? చెప్పు, నాకు ఒకటి చెప్పు. సోషల్ సర్వీస్ ఏం చేసినావు చెప్పు. మస్తుగా చేసినావు అన్న. ఎందుకు చెప్పురా, ఏం చేసినావు చెప్పురా, నువ్వు 10 చెప్పు సోషల్ సర్వీస్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమో ఎలివేషన్ కోసము మీడియాలలో వేసుకొని చూపించుకుంటారు. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసినావా ఇంటర్వ్యూకి? నేను నీకు చేసి నా ఇంటర్వ్యూ తీసుకొని రమ్మన్నావా? నేనే ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నా అని అడిగినా. నేను ఎప్పుడన్నా నీకు ఫోన్ చేసి క్రాంతి నా ఇంటర్వ్యూ తీసుకొని ఎప్పుడన్నా చేసిందా? ఎవరు? నేను చేసిందా? చేయలే. 100 ఛానళ్ళు ఉన్నాయి కదా, ఎవరికన్నా చీకోటి ప్రవీణ్ ఫోన్ చేసి నా ఇంటర్వ్యూ తీసుకోండి, నేను ఎలివేట్ చేయండి, నన్ను బయటికి తీసుకురాని అని చెప్పి అడిగినా ఒక్కసారి నా అడుగు చెప్తారు. నేను ఏ రోజు నేను ఇప్పటికీ 10-15 ఛానళ్ళు నాకు నేను ఇస్తలేను ఇంటర్వ్యూలు. రేర్గా ఇస్తున్నా. అడుగు 10 సార్లు అడుగుతూ ఇస్తున్నా. ఇప్పుడు నీతోటి ఇంటర్వ్యూ ఇచ్చినా కదా, నీకంటే ముందు 2-3 ఛానళ్ళకి ప్రామిస్ చేసిన ఇస్తా అని. వాళ్ళకి ఇవ్వకుండా నీకు ఇస్తే కూడా ఇప్పుడు లోలి పంచాయతీ మాకు ఇవ్వలేదని చెప్పి నెక్స్ట్ వీక్ ఇస్తా అనుకో. నువ్వు సమాజ సేవ చేసిన అంటున్నావు, సమాజ సేవ అంటున్నావు కదా. ఇప్పుడు సమాజ సేవ అంటే అన్న మీరు ఫస్ట్ యూట్యూబ్ వాళ్ళు ఫస్ట్ మార్చుకోండి పద్ధతి. మేమేం మాట్లాడుతున్నామో అదే థంబ్నెయిల్ పెట్టండి. మీరు మేము మాట్లాడే దానికి మసాలా ఎవరో చేసిన దానికి మీరు అందరిని అనడం కరెక్ట్ కాదు. తెచ్చుకోనికి అడ్డమైన థంబ్నెయిల్స్ పెడతారు చూడు, అది ఫస్ట్ అన్న ఎవరో చేసి. అది నువ్వు కూడా చెప్పు. కరెక్ట్, మీరు అనేది రెస్పాన్సిబుల్ సిటిజన్ బీయింగ్ ఇన్ టు మీడియా మీరు చెప్పాలి. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఒక్కడు రాజకీయ నాయకులు అందరు లంగలు దొంగలు ఉంటారా అంటే ఉండరా అని అన్నావు కదా. ఎవడో ఒక్కడు చేసినందుకు మమ్మల్ని కూడా అనొద్దు కదా. అట్లనే ఎవరో ఒకటి చేసినందుకు మిమ్మల్ని కూడా అనొద్దు కదా. కానీ సబ్జెక్ట్ భలే డైవర్ట్ చేశారు. డైవర్ట్ గా నేను పర్సనల్ గా మిమ్మల్ని క్వశ్చన్లు అడిగాను. అడుగు ఇప్పుడు నుంచి ఇప్పుడు అడుగు. సరే వాటర్ తాగండి. పర్వాలేదు, అడుగు. డైవర్ట్ కాదు. థంబ్నెయిల్ చూడు, నవ్వు వస్తుంది థంబ్నెయిల్ చూస్తే. రేవంత్ రెడ్డి గారి మీద మొన్న ఒకటి ఏదో మాట్లాడితే దాన్ని రేవంత్ రెడ్డిని ఏదో బూతులు తిట్టినట్టు థంబ్నెయిల్ పెడతారు. లోపలపై చూడాలని అవసరం అవి. క్యాసినో నడుస్తుందా అన్న మంచిగా? ఇప్పుడు వస్తుంది అది. ఇప్పుడు అంటే మీరు లేకుండా నడుస్తుందా? నేను ఉండట్లేదు. మొన్న మీకు కాల్ చేసినప్పుడు బెంగళూరులో ఉన్నా, మీ బర్త్డే టైంలోనే. బర్త్డే టైంలో నేను తిరుపతి వెళ్ళాను. తిరుపతియా బెంగళూరు అన్న? తిరుపతి వెళ్ళిన ఒక రోజు వర్క్ మీద బెంగళూరులో బిజినెస్లు ఏమైనా ఉన్నాయా అన్న? నాకేం బిజినెస్ ఏం లేవు. ఎందుకు వేరే తెలుసుకోవచ్చా బెంగళూరుకి? పర్సనల్ వర్క్ మీద కూడా పోయినా. ఒక ఆయన కలిసేది ఉండే. ఓకే, డబ్బుల గురించి అని కాదు, ఏదో బిజినెస్ ప్రపోజల్ మీద. ఓకే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ క్యాసినో కాకుండా ఇంకేమేం బిజినెస్ చేస్తారన్నా? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇప్పుడు చల్లగా ఉంది కదా. చల్లగా ఉంది. దాని విషయంలోనే బెంగళూరు పోయినా. ఓకే, సెటిల్ అయిపోయిందా అది? సెటిల్ అంటే ఒక మీటింగ్లో కాదు కదా, ఒక మనిషిని మీట్ కానీ పోయినా. మీ పైన నేను మళ్ళీ అంటే ఇవి అడగొద్దు అని అనుకుంటున్నా, బట్ నిజాలు తెలవాలి కాబట్టి అడుగుతున్నా అన్న. చాలా ఆరోపణలు వచ్చినాయి క్యాసినో టైంలో. క్యాసినో చికోటిగా ఉండాలనుకుర్రా మీరు? బీజేపీ చికోటిగా ఉండాలనుకుర్రా? చికోటి ప్రవీణ్గా ఉండాలనుకో. చికోటి ప్రవీణ్గా లాజిక్ ఉందా? ఇలా లాజిక్ ఏం లేదు. నా అంతటి నేను నా స్టైల్లో నేను ఉంటా. ఇప్పుడు ఎటు మీరు మొగ్గి చూపేది లేదు. డెఫినెట్గా పార్టీ గురించి ఉంటాం కదా, ఇంట్రెస్ట్ ఉండే పార్టీలో జాయిన్ అయినాం కదా. బీజేపీ పార్టీలో ఇష్టం ఉండే జాయిన్ అయినాం కదా. రైట్. క్యాసినో వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అమ్మాయిలు, డ్రగ్స్, ఇదంతా వ్యవహారం అంతా నిజమా కాదా? చాలా తప్పది.
డ్రగ్స్ అనేటి అమ్మాయిలు అనేటి ఇప్పుడు థాయిలాండ్ బ్యాంకాక్ పోతే అమ్మాయిలు విచ్చలవిడిగా అమ్మాయిలు ఉంటారు, మందు అన్నీ ఉంటాయి. హైదరాబాద్లో అమ్మాయిలు లేరా? హైదరాబాద్లో డ్రగ్స్ లేవా? హైదరాబాద్లో మందు లేదా? ఉన్నది కదా. ఇలా క్లబ్లలో పోతే నీకు డ్రగ్స్ కావాలంటే ఇప్పుడు టైట్ అయింది. ఒక విషయం, మంచి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతారు, కానీ సరిపోదు అది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే విచ్చలవిడిగా, ఎందుకంటే కేటీఆర్కే దునియా క్లబ్స్లో పార్ట్నర్స్ ఉన్నాయి, విచ్చలవిడిగా మీకు తెలుసా అన్న? 100% ఉన్నాయి, ఎక్కడైనా ఉంటాయి. మనం చూసే క్లబ్ ఇప్పుడు మా కసినోలలో డ్యాన్స్ షోస్ ఉంటాయి, అమ్మాయిలు అట్లా పోసారా, మీడియా మిత్రులు చాలామంది వచ్చారు, వచ్చి చూసి అరే ఏముందన్నా ఏం లేదు కదా గింతేనా, మేము ఏదో అనుకున్నాము, స్పెక్యులేషన్స్ అని గంతే ఉంటుంది, ఏమి ఉండదు ఆడ గేమింగే ఇంపార్టెన్స్. అమ్మాయిలు ఫ్యామిలీస్ వచ్చి ఆడే ప్లేస్. కసినోలో అమ్మాయిలు ఉంటారా ఉండరు, అది ఒకటి చెప్పండి. అమ్మాయిలు అంటే ఫ్యామిలీస్ కూడా వస్తారు. అట్రాక్టింగ్ చేయడం కోసం అమ్మాయిలు 100% తప్పు. 101 అట్రాక్టింగ్ చేయడం 100% తప్పది. 100% తప్పు. డబ్బులను చూసి వలలో వేయించుకోవడం చాలా తప్పది, చాలా తప్పది. మీ క్యాసినోలో లేరా? మీరు పెట్టిన క్యాసినో? మేము డాన్సర్స్ అని చెప్తున్నా కదా, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డాన్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఫ్లడ్ చేస్తూ తిరుగుతే ఉండే అమ్మాయిలు ఉండరా? 101% ఉండరు. అలాని సెట్ చేసేదంతా క్యాసినో ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళే సెట్ చేస్తారు అని చెప్పి చాలా తప్పు అని చెప్తున్నా. క్యాసినోలో విన్నింగ్ రేషియోనే తక్కువ అబ్బా. వరల్డ్ వైడ్ క్యాసినోలో యావరేజ్ విన్నింగ్ రేషియో 15, 16, 17%. ఆ రేషియోనే తక్కువ, గెలిచే రేషియో తక్కువ. వీళ్ళకి అంత అవసరమేమి ఉన్నది? ఇక హైయెస్ట్ రేషియో శ్రీలంక అంటారు, ఆడ కూడా తక్కువనే ఇప్పుడు 17-18% విన్నింగ్ రేషియో. గోవాలో తక్కువ, మకావులో తక్కువ. ఇది అవసరం ఏముంది? ఒకవేళ మీరు అనుకున్నట్టు ఉన్నదంటే అవసరం ఏముంది? నువ్వు యాజ్ ఎ రిపోర్టర్ రాకుండా మామూలు జనం లెక్క పోయి ఆడు ఒకసారి, నీకే తెలుస్తుంది. ఉంది అంటే, ఒకవేళ ఉంది అంటే ఏది చెప్తే అది చేస్తారు. అప్పుడు రైట్, ఓకే అన్న. మీకు ఆంధ్రలో చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు? అందరూ మంచి మిత్రులేనా? మంచి మిత్రులు అంటే మొన్న పార్టీకి పని చేయమని చెప్పేసి టీడీపీ లీడర్లు పిలిచిరు అన్నారు కదా, ఇద్దరు ముగ్గురు పిలిచారు కదా. వైఎస్ఆర్సీపీ నాయకులు టచ్లో ఉన్నారా ఎవరన్నా మీతో ఇప్పుడు? నాకు టీడీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, వైసీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయాల్లో నడుస్తుంది. 10 రోజులకో నెల రోజులకో ఒకసారి ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకుంటాం. ఏ విషయాలు మాట్లాడుకుంటారన్నా? క్యాజువల్గా ఉంటుంది. క్యాసినో గురించి ఏమన్నా మాట్లాడతారా? క్యాసినో గురించి ఏం సంబంధం ఉంటుంది వాళ్ళకి? ఒకవేళ ఎవరన్నా వచ్చేది ఉంటే ఎంట్రీలు అడుగుతారు, ఇస్తాం, ఎంట్రీలు ఇస్తారు. ఓకే. వైసీపీ లీడర్లతో మీరు ఎక్కువగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. అదొక స్పెక్యులేషన్, గుడివాడ ఇష్యూ వల్ల. అది తప్పది. ఎక్కువ సత్సంబాలను మెయింటైన్ చేసేది ఒక్కటన్నా నువ్వు పోయి తిరుగుతున్నావు, ఏమన్నా ఉన్నావా, కలుస్తున్నావా, దందాలు ఉన్నాయా? ఏం లేవు. కొడాలి నాని మంచి మిత్రుడా కాదా? మిత్రుడు అంటే ఇంతకుముందు నాకు గుడివాడ ఇష్యూ తర్వాత కూడా నాకు పరిచయం లేదు. తర్వాత నేను రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ ఏదో సందర్భంగా ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది, తప్పించి ఏం లేదు. ఇంతవరకు కలిసింది కూడా లేదు కొడాలి. ఒక్కసారి కూడా కలవాలి.